సైకిల్ కొనడం గొప్ప. మేము స్కూళ్ళలో చదివేటప్పుడు సైకిల్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు. మా స్కూల్‌కి అందరం నడుచుకుంటూ పోయేటటువంటి వాళ్ళమే. లేపోతే రిక్షాల్లో వచ్చేటటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. తర్వాతన చూస్తే సైకిల్ ఎప్పుడు నేను ఇంటర్మీడియేట్ అప్పుడు సైకిల్ కొనిచ్చింది మా నాన్న. అప్పుడు మా కాలేజీలో సైకిళ్ళు టోటల్‌గా ఒక 1000 మంది విద్యార్థులుంటే ఒక 50 100 సైకిళ్ళుండేయి అప్పుడు. అప్పుడు ఇవేసుకొనొచ్చేవాళ్ళు, బైకులేసుకొచ్చేవాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఒకే ఒక్క అబ్బాయి బైకేసుకొస్తుంటే వాడు చాలా రిచ్చు అని చెప్పుకునేవాళ్ళం అనమాట. ఒక్క అమ్మాయి మాత్రం కారులో వచ్చేది. అమ్మాయి చాలా రిచ్ అని చెప్పుకునేవాళ్ళం అనమాట. ఆళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కూడా భయం. ఎందుకంటే రిచ్చోళ్ళు కదా అన్నటువంటి. అట్లుండేది కాలేజీల దగ్గర. ఇవాల్టి రోజున స్కూళ్ళ దగ్గరికే సైకిళ్ళొచ్చేస్తున్నాయి. కాలేజీల దగ్గరికి అదే హై స్కూళ్ళ దగ్గరికే టూ వీలర్‌లొచ్చేస్తున్నాయి. బైకులొచ్చేస్తున్నాయి. కాలేజీల దగ్గరికైతే బైకులే వచ్చేస్తున్నాయి. వీటిటి ఇంపాక్ట్. ఇంకోటి తర్వాతన ఇదివరకు కారు అంటే గ్రేటు. కారు ఎక్కడం అంటే చాలా గ్రేటు. అట్లాంటిది వాళ్ళ క్యాబ్‌లు, గీబులు ఇయొచ్చేసినియి. ప్లస్ మధ్య తరగతి కూడా ఈ ట్రాన్స్‌పోర్టేషన్‌లో తేడా వచ్చేసి ఇదివరకైతే సిటీ బస్సులో, ఆర్టీసీ బస్సులో నిరంతరం కంటిన్యూగా ఉంటుండే. ఇప్పుడు వాటిట్లో ఉండే సదుపాయాలు దృష్టిలో పెట్టుకుంటే మనం కారు కొనుక్కోవడం బెటర్. మధ్య తరగతి కారు కొనేసుకుంటున్నారు. ఆ ఖర్చు ఏదో భరిద్దాం అనుకుంటున్నారు. ఓ 50,000 జీతం వచ్చేవాళ్ళు కారు కొనేస్తున్నారు. అలాంటి సిట్యుయేషన్‌లో పెట్రోల్ అవసరం, డీజిల్ అవసరం కూడా పెరుగుతుంది. దాని కారణంగానే భారతదేశంలో పెట్రోల్ బంకుల సంఖ్య 1,00,000 దాటింది. 1,02,86. 2015లో కేవలం 50,451. అంటే 1947లో స్వతంత్రం వస్తే 2014 వరకు దాదాపుగా 60 ఏళ్లకి కేవలం 50,000 స్టేషన్‌లయితే దేశం డెవలప్‌మెంట్‌కి ఇదొక సాక్ష్యం అనమాట. ఈ 11 ఏళ్లలో 50,000 పెరిగినాయి. ఇది గొప్ప విశేషం.